అనుష్క గారి 'ఘాటి' సినిమా ఈరోజు గ్రాండ్‌గా రిలీజ్ అయింది. మరి ఈ సినిమా టాక్ ఏ విధంగా ఉంది? ట్విట్టర్‌లో కానీ, అదే విధంగా థియేటర్స్ దగ్గర పబ్లిక్ కానీ ఏ విధంగా రియాక్ట్ అవుతూ ఉన్నారో, మరొకసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి మనమందరి ముందుకు కూడా అనుష్క గారు వచ్చేసారని చెప్పేసి చాలా అంటే ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నప్పటికీ మరి ట్విట్టర్‌లో కానీ పబ్లిక్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? ఖచ్చితంగా ముందుగా ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే 'ఘాటి' సినిమా అని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరికీ మ్యూచువల్‌గా అనుష్క గారు అంటే కూడా చాలా విపరీతంగా ఇష్టపడతారనమాట. ఆవిడకి మాసెస్లో కూడా చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆవిడ ఇండివిజువల్గా సినిమాలు తీసి ఎంతో ఒక హీరోయిన్లో స్టార్ అగ్ర హీరోయిన్గా ఆవిడైతే అభిమానులు మూటగట్టుకుందని చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా థియేటర్ల దగ్గరికి వెళ్ళడం కానీ, సోషల్ మీడియాలో సపోర్ట్ చేయడం కానీ, ఓవరాల్గా రిలీజ్కి అయితే మంచి ఊపు అయితే వచ్చింది. మరి సినిమా ఎట్లా ఉంది అంటే కనుక ఖచ్చితంగా ఈ మూవీలో అయితే క్రిష్ గారు ఒక మంచి కొత్త కాన్సెప్ట్ని చెప్పాలనుకున్నారు. అంటే అసలు గంజాయి అనేది దాని సాగు ఎలా ఉంటుంది, దాన్ని ఎట్లా చేస్తారు, ఏంటి లిక్విడ్ ఫామ్లో ఎట్లా చేస్తారు, దానిలో ఎన్ని రకాలు ఉంటాయి, అది మొత్తం ఎక్కడ ఉత్పత్తి అవుతుంది, దాన్ని ఎట్లా చేస్తారని ఒక కాన్సెప్ట్ని చెప్పాలనుకున్నారు. సో దాని ద్వారా ఒక మెసేజ్ని ఇవ్వాలనుకున్నారు. దాన్ని ఆపాలి ఎట్లా అని హీరోయిన్ చేసే ప్రయత్నాలు కానీ, సో హీరోయిన్ చేసే యాక్షన్ కానీ, ఆవిడ నరికే విధానం కానీ అంతా కూడా కాటేరమ్మ కోడలు వచ్చింది అని చెప్పి, మనం సలార్ చూసుకుంటే కాటేరమ్మ కొడుకు అని చెప్పి ఆ ఫైట్ ఉంటుంది అనమాట. సో తర్వాత దీంట్లో చూసుకుంటే కాటేరమ్మ కోడలు వచ్చిందని చెప్పి సోషల్ మీడియా అయితే విపరీతంగా నడిపిస్తున్నారు. సో మరి ఓవర్సీస్ నుంచి కూడా ఒక యావరేజ్ రివ్యూస్ అయితే వచ్చాయన్నమాట. సో ఏంటంటే క్రిష్ గారి నుంచి ఎప్పుడు ఆయన తీసే సినిమాలకు ఏది కూడా సూపర్ హిట్ టాక్స్ ఎక్కడా వచ్చింది లేదు. ఎందుకంటే ఆయన సినిమా మొత్తం బాగా తీస్తారు. కానీ అదేంటంటే దాన్ని అర్థం చేసుకోవడంలో కానీ, దాని కంటెంట్ని ఎక్కించుకోవడంలో కానీ మన ఆడియన్స్ వెనకబడుతూ ఉంటారనమాట. సో అది ఆయన ప్రతి సినిమాకి జరిగేది. అంటే ఒక నెగిటివ్ టాక్ కానీ, యావరేజ్ టాక్ కానీ రావడం, సినిమా ఒక 10 ఏళ్ల తర్వాత అరే ఈ సినిమాని ఎట్లా ఫ్లాప్ చేశారని మాట్లాడుకోవడం, ఏదైనా ఒక సినిమాకి వస్తే పర్లేదు కానీ ఆయన ప్రతి సినిమాకి అట్లానే టాక్ వస్తుంది. సో ఆయనది యునానిమస్గా హిట్ టాక్ వచ్చిన సినిమా అయితే కంచె అనమాట. సో దానికి ముందు కానీ దాని వెనకమాల కానీ విపరీతంగా హిట్ టాక్ వచ్చిన సినిమా అయితే ఏమీ లేవు. అప్పట్లో ఆయన కెరీర్ బిగినింగ్లో గమ్యం సినిమా మాత్రం కొద్దిగా పర్లేదు అనిపించింది. సో వేదం సినిమా కూడా మనం చూసుకుంటే అరే బాగుందిరా అంటారు కానీ అప్పుడు వచ్చిన టైంలో మాత్రం ప్రాపర్గా హిట్ చేసి ఇవ్వలేకపోయారు. సో క్రిష్ గారికి అది ఎప్పటి నుంచో ఉన్న ఒక సెంటిమెంట్, సినిమా బాగుంటుంది కానీ దానికి ప్రాపర్గా మన ఆడియన్స్కి కనెక్ట్ కాదు. ఆ టైంలో కొంచెం లేట్గా ఎక్కుద్ది. ఆ తర్వాత ఎప్పుడైనా బయట సిచ్యువేషన్స్ బట్టి కూడా ఆ సినిమా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. మరి ఈ సినిమా మాత్రం అనుష్క గారి యాక్షన్ పర్ఫార్మెన్సెస్ చూడటానికి అయితే కళ్ళు విందుగా ఉన్నాయి. కానీ కొంచెం రొమాంటిక్ సీన్స్ అవన్నీ కూడా కొంచెం అది చూడడానికి అంత ల్యాగ్ అనిపిస్తాయి అనమాట. సో కథను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ, సో సెకండ్ హాఫ్లో కొన్ని ఎలివేషన్స్ అన్నీ కూడా చాలా అదిరిపోయాయి. సినిమాటోగ్రఫీలో ఒక టాప్ నాచ్గా తీశారు క్రిష్ గారు అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు. సో మరి ఖచ్చితంగా ఇంకా అనుష్ గారికి అయితే ఫ్యామిలీ ఆడియన్స్లో కూడా మంచి లేడీస్ ఫాలోయింగ్ కూడా ఉందన్నమాట. వాళ్ళు కూడా సినిమాలు థియేటర్ దగ్గర కనిపిస్తున్నారు. సో మరి ఆ మూసుకుపోయిన థియేటర్లను కూడా అనుష్క గారు తెరిపించి సినిమాని అంటే పబ్లిక్ టాక్ మౌత్ టాక్తో ముందుకు వెళ్తారా, లేకపోతే 3 రోజులు ముచ్చటగానే మిగిలిపోతుందా అనేది ఓవరాల్గా ఒక నెక్స్ట్ వీక్ అయితే ఆ సినిమా పర్ఫార్మెన్స్ని చూడొచ్చు మనం.